అన్న జగన్ కు చెల్లెళ్ల పోరు ఇంటి పోరుగా మారింది. ఎన్నికల సమయంలో చెల్లెళ్లు రోడ్డెక్కి చేస్తున్న ఆరోపణలు, చెబుతున్న నిజాలు, వేస్తున్న ప్రశ్నలు అన్నను ఆయన పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఓవైపు ఎండలకు అల్లాడుతున్న వైసీపీ అభ్యర్థులు, మరోవైపు చెల్లెళ్ల అటాక్ తో సతమతమవుతున్నారు. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో షర్మిల, సునీత ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. సోదరి షర్మిల సభలకు ప్రజలు కూడా అధిక సంఖ్యలో రావడంతో పాటు చెబుతున్న విషయాలను శ్రద్ధగా ఆలకిస్తున్నారు. పులివెందుల నియోజకవర్గంలో వృద్ధులు టీడీపీకి మద్దతిస్తున్నారని తెలిసి వారిపై వైసీపీ రౌడీలు దాడి చేయడం అక్కడ ఉన్న అసహనాన్ని తెలియజేస్తుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏపీలో 2019 ఎన్నికలకు, ప్రస్తుతం జరగనున్న 2024 ఎన్నికలకు రాజకీయ దృశ్యం పూర్తిగా మారిపోయింది. ఆనాడు వైసీపీకి కలిసి వచ్చిన వివేకానందరెడ్డి హత్య, కోడికత్తి వ్యవహారాలు ఈ రోజు రివర్స్ అయ్యాయి. వివేకానందరెడ్డి హత్య కేసుపై ఎవరూ మాట్లాడవద్దని న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రజల్లో చర్చనీయాంశంగా మారిన ఈ వ్యవహారాన్ని చెల్లెళ్లిరువురు ఇప్పటికే అనేక సభల్లో ప్రస్తావించారు. ఇక కోడికత్తి వ్యవహారంలో ఎటువంటి కుట్ర లేదని, జగన్ అభిమాని చేసిన దాడి అని ఎన్ఐఏ తేల్చేసింది. ఈ రెండు సంఘటనలో ప్రతిపక్షాల పాత్ర లేదని తేలటంతో ఇటీవల విజయవాడలో జగన్ పై జరిగిన రాయిదాడి ఘటనను కూడా ఎవరూ సీరియస్ గా తీసుకోలేదు. ఈ నేపథ్యంలోనే పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి, జగన్, ఆయన ప్రభుత్వం, మంత్రులు స్థానికంగా పోటీ చేస్తున్న అభ్యర్థులపై చేస్తున్న విమర్శలు ప్రజల్లోకి బలంగా వెడుతున్నాయి. దీనికి తోడు జగన్ పాలనలో ఏం జరిగిందని ప్రశ్నించడమే కాకుండా పెద్ద ఎత్తున ఆరోపణలకు దిగుతుండటంతో ఈ వ్యవహారం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. దీనికి తోడు సోషల్ మీడియాలో కూడా షర్మిల, సునీత వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ప్రతి సభలోనూ షర్మిలారెడ్డి చేస్తున్న ఆరోపణలు నేరుగా వెళ్లి జగన్ కు తగులుతున్నాయి. రాష్ట్రంలో కొంతమంది విశ్లేషకుల అంచనాల ప్రకారం ఈ ఎన్నికల క్యాంపెయిన్ లో షర్మిలారెడ్డి, సునీతారెడ్డి చేస్తున్న విమర్శలు ప్రజల్లోకి బలంగా వెళ్లడంతో పాటు చర్చనీయాంశంగా కూడా మారాయని చెబుతున్నారు. మరోవైపు జగన్ బస్సు యాత్ర చేస్తున్నప్పటికీ ఆయన చేస్తున్న ప్రసంగాలు ప్రజల్లోకి వెళ్లటం లేదు. పైగా బస్సు యాత్రకు ఆశించిన స్పందన కూడా రావటం లేదని వైసీపీ వర్గాలే ఆఫ్ ద రికార్డ్ గా చెబుతున్నాయి. వైసీపీ ప్రచారం జరుగుతున్న తరుణంలో షర్మిలారెడ్డి చేస్తున్న విమర్శలు ఆ పార్టీకి తలనొప్పిగా మారాయి. షర్మిల, సునీత చేస్తున్న విమర్శలపై వైసీపీ వైపు నుంచి ఎటువంటి స్పందన కనిపించడం లేదు. పైగా వీరిరువురు చంద్రబాబుతో టచ్ లో ఉన్నారని, ఆయనే ఆరోపణలు చేయిస్తున్నారని వైసీపీ చేస్తున్న వాదన ప్రజల్లోకి వెళ్లటం లేదు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు ఎన్నికలకు ముందు చెల్లెళ్ల రూపంలో ప్రారంభమైన అటాక్ ను జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రజల్లో కూడా చర్చనీయాంశంగా మారిన చెల్లెళ్ల విమర్శలు రాజకీయంగా రానున్న ఎన్నికల్లో తమకు నష్టం కలిగిస్తాయని కూడా వైసీపీ నేతలు ఒకంత ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కొంతమంది పార్టీ సీనియర్ నేతలు చెల్లెళ్లు చేస్తున్న ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళుతుందని జగన్ కు చేరవేశారు. ఆయన అంతగా పట్టించుకోలేదని కూడా వైసీపీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.